సంచలన రేపిన కోటి ఎస్బీఐ బ్యాంకు దగ్గర కాల్పుల ఘటన కేసును ఛేదించారు పోలీసులు. నిందితులు తయ్యాబ్ త్యాగి, తుర్కాన్ అహ్మద్ను అరెస్టు చేశారు. పక్కా ప్లాన్తో గత నెల 31న కోటి ఎస్బీఐ దగ్గర కాల్పులు జరిపి 6 లక్షల రూపాయలతో పరారయ్యారు దుండగులు. నిందితులకు షెల్టర్ ఇచ్చింది ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. పిస్తోల్ ఎక్కడ కొనుగోలు చేశారనే దానిపై విచారణ చేస్తున్నామంటున్న హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్తో అజయ్ ఫేస్ టు ఫేస్. ఎస్బీఐ వద్ద కాల్పుల కేసు ఛేదించారు పోలీసులు. 2 నిందితుల్ని ఇప్పటికే అరెస్ట్ చేశారు. సో ఈ అంశంపైన మాట్లాడడానికి మనతో పాటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ డీసీపీ వైభవ్ గైక్వాడ్ ఉన్నారు. సార్, ఈ కేసు సంబంధించి పర్టికులర్గా వీళ్ళు ఎన్ని రోజుల పాటు హైదరాబాద్లో రెక్కి నిర్వహించారు, అంటే ఆ కోటి ఎస్బీఐనే ఎందుకు ఎంచుకున్నారు? సో ఈరోజు అప్రెంట్ చేసి వాళ్ళు 2 అక్యూజ్ ఫుర్కాన్ అహ్మద్ అండ్ తాయబ్ త్యాగి. దీంట్లో ఇది తాయబ్ త్యాగి ఫిబ్రవరి 2024 నుంచి ఇక్కడ ఓలా క్యాబ్ డ్రైవర్గా పని చేస్తున్నారు. సో లాస్ట్ 1 మంత్ నుంచి ఇది తాయబ్ త్యాగి మార్నింగ్ రైట్ టైంలో ఈ ఏటీఎం పాయింట్స్ అబ్జర్వ్ చేయడం, మార్నింగ్ టైంలో ఎవరు ఈ ఏటీఎంలో క్యాష్ డిపాజిట్ చేయడానికి వస్తారు, ఏ టైంలో వస్తారు, అన్ని మొత్తం లాస్ట్ 1 మంత్ నుంచి వాళ్ళు డిఫరెంట్ ఏటీఎంలో రీకీ చేశారు. అండ్ ఈ రీకీ చేసి వాళ్ళు ఇది ఇన్ఫర్మేషన్ వాళ్ళ యూపీలో ఉన్న అంకల్, బ్రదర్స్ అనే మిగతా అక్యూజ్లో వాళ్ళు ఇన్ఫార్మ్ చేశారు. ఈ ఇన్ఫర్మేషన్ ప్రకారం వాళ్ళు అందరు టోటల్ 7 అక్యూజ్ ఈ ప్లాన్ చేసి ఈ 31 జనవరిలో ఇది ప్లాన్ ఎగ్జిక్యూట్ చేశారు. దీంట్లో ఇది ఏటీఎం కోటి దగ్గరికి మార్నింగ్ 6:45 to 7 మధ్యలో ఇది ఫుర్కాన్ అండ్ ఫహీమ్ అక్కడ ఏటీఎం దగ్గరికి ఉన్నారు. ఇంకా ఇద్దరు అక్యూజ్ ఆబిద్ అండ్ తాయబ్ త్యాగి దూరం నుంచి ఎవరు విక్టిమ్ వస్తారో దీని గురించి వాచ్లో ఉన్నారు. సో విక్టిమ్ ఏటీఎం దగ్గరికి వచ్చిన తర్వాత ఈ బోత్ అక్యూజ్ ఫహీమ్ అండ్ ఫుర్కాన్ ఇద్దరు వాళ్ళకి థ్రెటన్ చేశారు. కంట్రీ మేడ్ పిస్టల్తో 2 రౌండ్ ఫైర్ కూడా చేశారు. 1 రౌండ్ విక్టిమ్లో కూడా హీట్ అయింది. అండ్ వాళ్ళ దగ్గరికి ఉన్న 6 lakhs రూపీస్ క్యాష్ అక్కడ నుంచి స్టోలన్ చేసి అక్కడ నుంచి అందరు అక్యూజ్ పారిపోయారు. సో మన రెగ్యులర్గా లాస్ట్ 24-25 డేస్ నుంచి మన టాస్క్ ఫోర్స్ పోలీస్ మరియు లోకల్ లా అండ్ ఆర్డర్ పోలీస్, ఖైరతాబాద్ జోన్ పోలీస్ ఇద్దరు కలిసి అండర్ ద గైడెన్స్ ఆఫ్ సిపి సజ్జనా సార్ వి ఫార్మ్డ్ స్పెషల్ టీమ్స్. అండ్ ఈ స్పెషల్ టీమ్స్ రెగ్యులర్గా ఇది టెక్నికల్ ఎవిడెన్స్ పైన, సీసీటీవీ ఫుటేజ్ పైన వర్క్ చేసి ఫైనల్గా ఈరోజు మన 2 అక్యూజ్కి అప్రెంట్ చేశాము. రిమైనింగ్ 5 అక్యూజ్లో 2 అక్యూజ్ ఆల్రెడీ జైల్లో ఉన్నారు ఉత్తరాఖండ్ స్టేట్లో. వాళ్ళకు కూడా పీటీ వారెంట్ ఎగ్జిక్యూట్ చేసి ఇక్కడ తీసుకుంటాము. ప్లస్ ఇంకా 3 అబ్స్కాండింగ్ అక్యూజ్ గురించి కూడా మన టీం వర్క్ చేస్తున్నారు. ఇమీడియట్గా వాళ్ళకు కూడా అప్రెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాము. ఈ గ్యాంగ్ మొత్తం కూడా హైదరాబాద్కి వచ్చింది. హైదరాబాద్కి వచ్చిన తర్వాత మొత్తం రెక్కి నిర్వహించింది, పక్కా ప్లాన్ ప్రకారం ఇది చేసింది అనేది ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేస్తారు. అయితే వన్స్ ఈ అఫెన్స్ అయిపోయిన తర్వాత ఎట్లా తప్పించుకుందాం అనుకున్నారు, వీళ్ళు ఎస్కేప్ కావడానికి ఏం స్కెచ్ చేశారు? సో ఎస్కేప్ చేయడానికి వాళ్ళు ఈ ఆఫెన్స్ అయిన తర్వాత అందరూ యాజ్ పర్ అవర్ ఇన్వెస్టిగేషన్ చంద్రయానగుట్ట ఏరియాలో గ్యాదర్ చేశారు. అక్కడ నుంచి అందరూ సెపరేట్గా పారిపోయారు. సో దీని గురించి ఏ అక్యూజ్ ఎట్లా పోయారు దీని గురించి అన్ని ఇన్ఫర్మేషన్ మళ్ళీ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో పోలీస్ కస్టడీలు తీసుకుని డీటెయిల్గా బయటకు వస్తే అప్పుడే షేర్ చేస్తాం. అంటే ఇప్పుడు అరెస్ట్ అయిన ఇద్దరిని కూడా హైదరాబాద్లోనే అరెస్ట్ చేశారు. సో వీళ్ళంతా కూడా హైదరాబాద్లోనే స్టే చేస్తున్నారు. సో ఇక్కడ వీళ్ళకి షెల్టర్ ఇచ్చిన వ్యక్తులు ఎవరు? అదే లాస్ట్ 24-25 డేస్ నుంచి ఈరోజు హైదరాబాద్లో దొరికింది. లాస్ట్ 24-25 డేస్ నుంచి వాళ్ళు ఇక్కడ ఉన్నారు, ఇక్కడ పోయారు, ఏ లొకేషన్లో పోయారు, వాళ్ళకి ఎవరు షెల్టర్ చేశారు, ఎవరు హెల్ప్ చేశారు దీని గురించి కూడా మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తాము. ఎవరెవరు దీంట్లో యాక్టివ్గా ఇన్వాల్వ్మెంట్ అయింది వాళ్ళకి కూడా ఈ కేసులో ఫిక్సప్ చేస్తాము. మీరు ఒక లోకల్ మేడ్ వెపన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు. వీళ్ళు ఈ వెపన్ ఎక్కడ కొనుగోలు చేశారు? ఈ వెపన్ ద్వారా గతంలో ఏమైనా క్రైమ్స్కి పాల్పడ్డారా, లేకపోతే ఇదే ఫస్ట్ టైం ఈ వెపన్తో పాల్పడము జరిగిందా? అంటే ఇది ఎక్కడ ప్రొక్యూర్ చేశారు అనేది ఏం చెప్పారు? యాజ్ పర్ అవర్ కరెంట్ ఇన్వెస్టిగేషన్ ఈ అక్యూజ్ అక్కడ యూపీ నుంచి ఇది వెపన్ తీసుకొని వచ్చారు. ఈ కంట్రీ మేడ్ వెపన్ తర్వాత మ్యాగజైన్స్, లైవ్ రౌండ్స్ అక్కడ యూపీ నుంచి తీసుకొని వచ్చారు. సో దీని గురించి కూడా మన ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. వాళ్ళకి ఎవరు సప్లై చేశారు, ఇది కంట్రీ మేడ్ పిస్టల్తో ఇంతకుముందు కూడా ఏదైనా క్రైమ్ చేశారో అదే గురించి కూడా మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము. ఇప్పుడు ఇంకా ఎవరైతే అక్యూజ్డ్ ఈ కేసు సంబంధించి అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, అంటే ఇద్దరు జైల్లో ఉన్నట్లు ఇప్పటికీ మీకు కాస్త ఇన్ఫర్మేషన్ ఉంది. సో మిగతా అబ్స్కాండింగ్ సంబంధించి ఏ విధంగా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది? ఆల్రెడీ మన టీం దీనిపైన టెక్నికల్ అండ్ సోర్స్ పెట్టి కూడా వర్కౌట్ చేస్తున్నాము.
వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఉంది, బట్ అది ప్రొఫెషనల్ ఆఫెండర్స్ ఉన్నారు కాబట్టి ఇంకా క్లియర్ కట్గా మనకి ఇన్ఫర్మేషన్ రావట్లేదు. బట్ తర్వాత కూడా ఇమీడియట్గా ఈ ముగ్గురు రిమైనింగ్ అక్యూజ్లో కూడా అప్రెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. మెయిన్గా పబ్లిక్కి ఎవరైతే విక్టిమ్స్ కాబోతున్నారో ఇలాంటి సందర్భాలు చాలా ఉన్నాయి. సో ఏటీఎం సెంటర్స్ వద్ద కావచ్చు, ఈ డిపాజిట్ చేసే క్రమంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిది, అట్ ది సేమ్ టైం బ్యాంకుకు సంబంధించిన వారు కూడా సీసీ కెమెరాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి పోలీసుల నుండి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? సో మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ జనరల్ పబ్లిక్కి కూడా రిక్వెస్ట్ అది కి వెనెవర్ అది మీరు క్యాష్ డిపాజిట్ చేయడానికి పోతున్నారు లేదా బ్యాంక్ నుంచి మనీ విత్డ్రా చేయడానికి పోతున్నారు, అప్పుడైనా కేర్ఫుల్గా ఉండాలి. మీ సపోర్ట్లో ఎవరైనా ఉండాలి. అది ప్లస్ నైకాకి ఈ రెగ్యులర్ టైంలో మన ఆఫీషియల్ టైంలో పోవాలి. సో దాట్ అది మన ఏటీఎం కూడా మీరు ఏ సెలెక్ట్ చేస్తారో అది సెక్లూడెడ్ ఏరియా ఉంది, అది సేఫ్ ఏరియా ఉంది, అది కూడా మీరు ప్రాపర్గా చూడాలి. సో ప్రాపర్ ప్రికాషన్ పబ్లిక్ సైడ్ నుంచి తీసుకోవాలి. సో మన రెగ్యులర్గా మన పోలీస్ సైడ్ నుంచి కూడా ఈ ఏటీఎంస్ అండ్ బ్యాంక్స్ వగైరా వాళ్ళ దగ్గరికి కూడా రెగ్యులర్గా కెమెరా వర్కింగ్ ఉన్నాయా లేదా దీని గురించి కూడా అవర్ పోలీస్ టీమ్స్ ఆర్ రెగ్యులర్లీ వర్కింగ్. మన హైదరాబాద్లో we are having good network of CCTV cameras also. Furtherగా under the CP sir we are increasing that cameras also. So public కూడా వాళ్ళ కేర్ఫుల్గా ఉండాలి అండ్ అన్ని మొత్తం ప్రాపర్గా ప్రికాషన్ తీసుకొని ఇది క్యాష్ డిపాజిట్ ఆర్ క్యాష్ విత్డ్రా చేయాలి. ఇది నగరంలో సెన్సేషనల్గా మారినటువంటి కోటి ఎస్బీఐ కాల్పుల కేసు సంబంధించి ఇద్దరు అక్యూజ్ని ప్రస్తుతం పోలీసులు అరెస్ట్ చేశారు. సో ఇంకా అబ్స్కాండింగ్లో ఉన్న వారి కోసం కూడా ఇన్వెస్టిగేట్ చేస్తున్నామని చెప్పడంతో పాటు దీని వెనకాల ఇంకెవరున్నారు అనే కోణంలో దర్యాప్తు జరుగుతుంది. అట్ ది సేమ్ టైం ప్రజలు కూడా కాస్త అప్రమత్తంగా ఉండాలి. అనుమానాస్పద వ్యక్తులు ఎవరు కనబడ్డా కూడా పోలీసులకు సమాచారం అందించాలి. సో ఈ కేసు సంబంధించి మాత్రం ఇంకా ఎవరైతే అబ్స్కాండింగ్లో ఉన్నారో వాళ్ళని పట్టుకునే దిశగా ప్రస్తుతం ఈ దర్యాప్తు చేస్తున్నాము అనేది పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.